ఈరోజు చూస్తే దాన్ని సమీక్షించేవాడు లేడు, మాట్లాడేటువంటి వాడు లేడు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి అంటే పాపం ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ మంత్రి మీద, మీ మంత్రి పేషి మీద జిఎం ఆగ్రోస్ రాసినటువంటి లేఖ సమాధానం చెప్పండి. దీనికి విచారణ చేయించారా? ఒక అధికారి, మీరు నన్ను ఒక అధికారిని, మీరు అంటే అధికారులను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు? ఒక అధికారిని మధ్యవర్తి తోహించారనమంటారు ఆ లంచాలకి. ఎప్పుడన్నా విన్నామా? చూడటం కాదు, అసలు విన్నామా ఇటువంటి కథనాలు? ఇటువంటి ఎప్పుడన్నా ఇంత స్థాయిలో అవినీతి, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం కాకపోతే అంటే రైతులకు ఇచ్చేటువంటి యంత్రాలలో నాణ్యమైనటువంటి యంత్ర సామగ్రి ఇవ్వకుండా మీరు లోపాయకారితనంగా వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొని మీరు ఎక్కువ రేటు మింగడానికి, రైతుల దగ్గర నుంచి సంబంధించినటువంటి వాళ్ళకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఫార్మ్ మెకనైజేషన్ కింద ఇస్తారో వాటిల్లో నాసి రకమైనటువంటి యంత్రాలు సరఫరా చేసి వాటిలో మీరు డబ్బులు కొట్టేయడానికి, రైతులను మోసం చేయడానికి అధికారులను ఉపయోగిస్తే ఆ అధికారి రాసినటువంటి రాత చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, కనువిప్పు కలగాల. రైతుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఏమి రాశాడు పాపం ఆయన? I was called by the officer on special duty, OSD of the Honorable Minister for Agriculture and Allied Sectors, Pechi, and was directed to act as an intermediary between the Pechi and certain manufacturers in connection with certain omissions and commissions. ఎంత దారుణమైనటువంటి లేఖ ఇది. ఒక ఉద్యోగి నేను చెయ్యలేను అంటే నన్ను బదిలీ చేశారు ఇక్కడి నుంచి అని చెప్పి ఆవేదనతో రాసుకున్నటువంటి లేఖ. దీని మీద విచారణ జరిపించేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి దీని మీద విచారణ జరిపించి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిని తొలగించాలి. మిగతా మంత్రులకు కనువిప్పు కలగాల. అరే, ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగితే కనీసం చర్యలు ఉంటాయని చెప్పి మీరు అందరూ కలిసి ఉమ్మడిగా దోచుకుంటున్నారు కాబట్టి ఆ దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పాపం ఒక అధికారి తన పత్రికలో వచ్చినటువంటి కాదు, వాస్తవం లేఖ, ఒక అధికారి రాసినటువంటి లేఖ తన బాధని వ్యక్తం చేశాడు. పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఇదిగో ఇది కారణం అని చెప్పి రాస్తే దాని మీద విచారణ లేదు. విచారణ చేసేటువంటి ఓపిక, సమయం, విచారణ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే రైతుల మీద మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ, వ్యవసాయం అంటే మీకు అంటరాని వాళ్ళుగా రైతులను భావించేటువంటి ప్రభుత్వం రైతులను అడ్డం పెట్టుకుని రైతులను ఉపయోగించుకుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ విధంగా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా మేము మరలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, వరదలు వచ్చాయి, ఒక పక్క అతివృష్టి ఉంది, ఒక పక్క అనావృష్టి ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే రైతులకు మీరు, కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలోనే ఉంది, చంద్రబాబు నాయుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నాడు, ఆయన దాకా సెకండ్ హ్యాండ్ కూడా తయారైంది ఇప్పుడు ఆయనకి. పాపం రెండు ఆయన కూడా, చిన్నబాబు కూడా పోయి పాపం అందరు మంత్రులందరినీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాబట్టి ఒకటికి ఇద్దరు ఉండారు, మళ్ళీ మూడు ఆయన ఒక ఆయన ఉన్నాడు మీకు మళ్ళీ భాగస్వామి. కాబట్టి ఇంత పెద్ద కూటమి, ఇంత పెద్ద నాయకులు మిమ్మల్ని చూస్తేనే, మీ స్టేచర్ చూస్తేనే ఢిల్లీ దడదడలాడిపోయేటువంటి పరిస్థితి అంటున్నారు, అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రైతులకు సంబంధించి ఎంత గలీజుగా ఉంది మీరు చేసేటువంటి పనులు, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం, రైతులకు సంబంధించి యూరియా ఇవ్వలేకపోవడం. కాబట్టి ఇప్పటికైనా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో యూరియాకు సంబంధించి వెంటనే ఆ కొరత తీర్చండి, రైతాంగాన్ని ఆదుకోండి. వరదలకు సంబంధించి పంట మునిగింది ఎంతైతే ఉందో దాన్ని వాస్తవిక అంచనాలు, వాస్తవానికి భిన్నంగా మీరు తగ్గించి చూపేటువంటి ఏర్పాట్లు చేయకుండా వాస్తవిక దృష్టిని అందులో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి బకాయిలు పడ్డటువంటి బీమా కానీ ఈ రోజునటువంటి, ఎందుకంటే ఉచిత పంటల బీమా అనేటువంటిది అటకెక్కిపోయింది కాబట్టి రైతుని ఏ విధంగా ఆదుకుంటారనేటువంటి దాని మీద కొన్ని దగ్గర కరువు ఛాయలు ఉన్నాయి, కొన్ని దగ్గర పంటలకు సంబంధించి వరదలు వచ్చాయి. కాబట్టి దాని గురించి ఆలోచన చేయండి. రైతులకి ఎగ్గొట్టినటువంటి, న్యాయంగా ఇవ్వాల్సినటువంటి తగ్గించి ఇవ్వడము, పాపం రైతుల్ని సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఏదైతే రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అన్నాడు అనుకో, చంద్రబాబు సుఖీభవ అన్నట్టు ఉంది తప్ప అన్నదాత సుఖీభవ అన్నట్టుగా పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు ఆలోచన అంతా ఎట్టుందంటే అన్నదాత ఏ విధంగా మట్టి కొట్టుకుపోయినా పర్లేదు కానీ నేను, నా కుటుంబం చంద్రబాబు సుఖీభవ అంటే చాలన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు తప్ప అన్నదాత సుఖీభవ అనేటువంటిది మాటకు పరిమితమైంది తప్ప అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరలా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే గతంలో ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఉందో సమృద్ధిగా అదేవిధంగా పంపిణీ చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే మీ మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వాటిని నివారించేటువంటి ప్రయత్నం, రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.